రాష్ట్రంలో శాంతి భద్రత సమస్యలు, హిందువులపై దాడులు, హిందూ గుళ్లపై దాడులు, గో హత్యలు, గోరక్షణ చేసేటోళ్లపై హత్యాయత్నాలు, ఘోరమైన పరిస్థితి ఉన్నది. అలా రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితి. హోమ్ మినిస్టర్ లేడు, ఎంఐఎంఏ హోమ్ మినిస్టర్ పాత్ర పోషిస్తారు. వన్ సైడ్ ముస్లింలకు సపోర్ట్ చేస్తూ, ముస్లిం గుండాలకు సపోర్ట్ చేస్తూ, ఎంఐఎం గుండాలకు సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్ర పాలన నడుస్తుంది. హిందువులకు రక్షణ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్ని సందర్భాలలో మాట్లాడినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గుట్టినట్లేదు. బుద్ధి లేని సర్కార్ ఇది. హిందువులపై పత్తపక్ష ధోరణి ఇవాళ చేసేది ఓటు రాజకీయాలు. హిందువులను దొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ప్రజలు ఓటుతోటి బుద్ధి చెప్పాలి. హిందువులంతా ఏకమైతే మాత్రం రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఏ ఒక్క గోరక్షకుడిపై కేసు పెట్టినా, ఎవరిపై కేసు పెట్టినా, ఎవరిపై హత్యాయత్నం జరిగినా మాత్రము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత. కొందరు పోలీసులు లంచాలకు అలవాటు పడి గోవులను హత్యకి ప్రోత్సహిస్తున్న సందర్భం ప్రతి ఒక్క హిందువు గమనిస్తున్నాడు. ఇలా బీజేపీ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. మరి ఇవాళ హాస్పిటల్లో ఉన్న యువకుడికి తక్షణం వైద్య సాయం కాకుండా ఎక్స్గ్రేషియా డబ్బులు కూడా ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నారు. అరెస్ట్ చేసి ఏదో చల్లవరిచే ప్రయత్నం చేయొద్దు. ఆ నిందితుడిపై కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. మళ్ళొకసారి వాడిని అత్యంత కఠినమైన చట్టాలు అమలు చేయాలి. మన దగ్గర వెపన్ ఏడు నుంచి వచ్చింది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏడు ఉన్నది, ఎస్పీ వ్యవస్థ ఏడు ఉన్నది. వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళొకసారి ఎవడైనా హిందూ వైపు కానీ, హిందూ గుళ్ళ వైపు కానీ చూడాలంటే భయపడే పరిస్థితి తేవాలి. ఎవడైనా పిచ్చ మాటలు మాట్లాడితే బాగోదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు మీరు శాంతి భద్రతలు సరిగా పాటిస్తారు. మీ చేతుల గవర్నమెంట్లో హిందువులపై దాడులు, హిందూ గుళ్ళపై దాడులు. ఇవాళ నిన్న ఇన్సిడెంట్ కాకపోతే ఇవాళ మేము రోడ్డుపై ఎందుకు వస్తాము? ఇవాళ గోరక్ష చేసేటోళ్ళపై అడ్డగోలు దాడులు. పోలీసులు గోరక్ష సరిగా చేస్తే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందో దాని ప్రకారమే చేయమంటున్నాం. రూల్స్ పాటించండి. మీ రూల్స్ పాటించి గోవులను అక్రమ రవాణా చేయకుండా చూస్తే ఇవాళ గోరక్షకులకి ఈ ప్రమాదం ఎందుకు? గోరక్షణ చేయాల్సిన అవసరం లేదు.